ఒక వ్యక్తి మీద కేసు పెడతారు. అతన్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేశాక కోర్టులో హాజరుపరచాలి. కోర్టులో హాజరుపరిచాక రిమాండ్‌కి, జైలుకి పంపిస్తారు. ఆ టైంలో మళ్ళీ మేము అతన్ని విచారించాలని మా కస్టడీలోకి తీసుకుని కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు ఇస్తుంది వాళ్ళని. ఎన్ని రోజుల, 1 రోజా, 5 రోజుల, 10 రోజులు వీళ్ళు అడిగిన దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చేది ఉంటది. ఇచ్చినటువంటి సందర్భంలో న్యాయవాది సమక్షంలో విచారణ కావాలని నిందితులు కోరుతా ఉంటారు. ఎందుకు అంటే వీళ్ళు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు, లేకపోతే మానసికంగా హింసిస్తారు అన్నటువంటిది నిందితులు చెప్పేటటువంటి వాదన. అనేక కేసుల్లో కోర్టు న్యాయవాది సమక్షంలో అనుమతిస్తాయి. అయితే న్యాయవాది దగ్గరలో కాకుండా దూరంగా కూర్చోవాలని షరతు పెడతాయి. అంటే న్యాయవాదిని ఎందుకంటే ఇతన్ని కొట్టనీయకుండా, హింసించకుండా చూడటం కోసం లాయర్లను పెడుతుంటారు. ఇది కరెక్టేనా అని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని అడిగింది. ఎందుకంటే విచారణకు పిలిచినప్పుడు కూడా న్యాయవాదిని అనుమతించాలి అని, అలాగే విచారణ జరుగుతున్నప్పుడు న్యాయవాదిని పక్కనే ఉండనియాలి అని. ఎందుకంటే వీళ్ళు ట్రాపింగ్ చేసి లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఒప్పిస్తుంటారు, బెదిరించి ఒప్పిస్తుంటారు. అట్లాంటిది లాయర్ పక్కన ఉంటే గనక చేయడానికి వీలుండదు. కాబట్టి ప్రతి కేసులో కూడా విచారణ సమక్షంలో లాయర్ని అనుమతించాలి అన్నటువంటి పాయింట్ ఒకటి ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి వేళ సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మీ అభిప్రాయం ఏంటో తేల్చి చెప్పండి అని అడిగింది.